సాధారణంగా థియేటర్స్లో విడుదలైన నెల రోజుల తర్వాతే సినిమాలు ఓటీటీలోకి వస్తాయి. సూపర్ హిట్ సినిమాల విషయంలో ఈ టైం కాస్త ఎక్కువ కావచ్చు. అయితే సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా స్ట్రీమింగ్ చేయడానికి సంబంధిత ఓటీటీ ప్లాట్ఫామ్ దగ్గర ఓ నిర్దిష్ట గడువు ఉంటుంది. ఈ గడువు ముగిసిన వెంటనే సదరు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆ సినిమాను తమ స్ట్రీమింగ్ లిస్ట్ నుంచి ఖచ్చితంగా తొలగించాలి. దీనికి సంబంధించి ఓటీటీ సంస్థలు, సినిమా నిర్మాతలు ముందే డీల్ కుదుర్చుకుంటారు. దీంతో పాటు సినిమాకు డిమాండ్ తగ్గిన వెంటనే లేదా కొత్త కంటెంట్కు చోటు కల్పించడానికి లేదా నిర్మాత పంపిణీదారు మధ్య ఒప్పందం మారిన తర్వాత లేదా ఏవైనా చట్టపరమైన సమస్యల కారణంగా ఓటీటీ నుంచి సినిమాలు, వెబ్ సిరీస్లను తొలగించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇవే నిబంధనలు, నియమాల కారణంగా ఆగస్టు 1 తర్వాత కొన్ని సూపర్ హిట్ సినిమాలు ఓటీటీల నుంచి మాయం కానున్నాయి. మరి అవేంటో తెలుసుకొని ఈలోగా చూసేసేయండి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రం రాజీ. ఈ మూవీ ఆగస్టు 5 వరకు మాత్రమే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మీరు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడలేరు. అలాగే అక్షయ్ కుమార్ సినిమా గబ్బర్ ఈజ్ బ్యాక్ కూడా ఈ జాబితాలో ఉంది. ఆగస్టు 1వ తేదీకి ముందు మీరు ఈ సినిమాను నెట్ఫ్లిక్స్లో చూడాలి. ఆ తర్వాత ఆ సినిమా ఓటీటీ నుంచి తీసేయనున్నారు. అజయ్ దేవ్గన్, శ్రియా జంటగా నటించిన దృశ్యం సినిమా చాలా మందికి ఫేవరెట్. ఆగస్టు 1 తర్వాత మీరు ఈ సినిమాను నెట్ఫ్లిక్స్లో చూడలేరు. అమితాబ్ బచ్చన్, రిషి కపూర్ నటించిన 102 నాట్అవుట్ చిత్రాన్ని కూడా ఆగస్టు 8 లోపే చూసేయాలి. ఎందుకంటే ఆ తర్వాత అది అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి డిలీట్ కానుంది. బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ నటించిన క్వీన్ చిత్రం 2013లో థియేటర్స్లో విడుదలైంది. ఆ తర్వాత దీనిని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేశారు. అయితే ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో కూడా ఆగస్టు 1 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక వీటితో పాటు మరికొన్ని హిందీ, తెలుగు సినిమాలు కూడా ఆగస్టు 1 తర్వాత ఓటీటీలో కనిపించకపోవచ్చు. సో ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ సినిమా ఏదైనా ఉంటే వెంటనే చూసేయండి.